అందరికీ నమస్కారం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ ఐపీ సిరీస్ ఈ వీడియోతో ఈ చాప్టర్తో స్టార్ట్ అయింది. ఇంటర్ ఫిజిక్స్ మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించిన వీడియోస్ సిరీసెస్ ఐపీ సిరీసెస్ ఆర్డర్లో వస్తుంటాయి. వన్ ఆఫ్టర్ ఒకటి ఒక వరుసగా చేస్తుంటాం. కొంచెం గ్యాప్ అప్పుడప్పుడు వీడియోస్ మధ్య కొద్దిగా వర్క్ అంటే సింగిల్ పర్సన్ కాబట్టి అన్నీ చేసుకొని అప్లోడ్ చేయడానికి కొంత వర్క్లోడ్ పట్టడం వల్ల లేట్ అవుతున్నది, కొంత లాగింగ్ జరుగుతుంది. బట్ హోప్ యూ అండర్స్టాండ్. డెఫినెట్గా అన్ని వీడియోస్ ఏవి ఆగవు, అన్ని సిరీసెస్ రన్నింగ్లోనే ఉంటాయి. కొంచెం అటు ఇటు గ్యాప్తో డెఫినెట్గా ఒక పర్టికులర్ టైంలో మళ్ళీ అవి స్పీడప్ అవటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇవాళ సెకండ్ ఇయర్ ఈ వీడియోలో సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ 2Aకి సంబంధించిన ఒక మంచి చాప్టర్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఒక బ్యూటిఫుల్ చాప్టర్. యూ లవ్ అండ్ ఎంజాయ్ దిస్ చాప్టర్. డెఫినెట్గా ఈ చాప్టర్ని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మన డైలీ లైఫ్కి బాగా దగ్గరగా కనెక్ట్ అయిన చాప్టర్, అందుకనే మనం చాలా ఎక్కువగా ఇష్టపడతాం. క్యాలిక్యులేషన్కి సంబంధించినవి, సెలక్షన్కి సంబంధించినవి చాలా బాగుంటుంది. అండ్ 12 మార్క్స్ బోర్డ్ ఎగ్జామినేషన్స్లో, ఐపీ బోర్డ్ ఎగ్జామినేషన్స్, ఏపీ తెలంగాణ వాళ్ళ బోర్డ్ ఎగ్జామ్స్లో వీటికి మంచి ప్రయారిటీ ఉంది. 12 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో చూడండి, ఈ పదం లేకుండా మనం డైలీ లైఫ్లో ఏ ఒక్క రోజుని పూర్తి చేయం, అవునా? సెలక్షన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతి విషయంలో మనం సెలక్షన్ అనే పదం వాడతాం. ఎటన్నా బయటికి బయలుదేరాలంటే డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంటాం. లేడీస్ అయితే దానికి సంబంధించిన మ్యాచింగ్ జ్యువెలరీస్ సెలెక్షన్స్, రకరకాల ప్లేసెస్లో రకరకాల సెలెక్షన్స్. షాపుకు పోతే ఐటమ్స్ సెలెక్షన్, ఇది ప్రతి దాంట్లో మనం చెప్పలేము. ఇక ఎగ్జాంపుల్ సడన్గా స్ట్రైక్ కూడా అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రైట్ ఎగ్జాంపుల్ కూడా స్ట్రైక్, అన్ని బోల్డ్ అనే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సెలెక్షన్ అనే పదానికి. ఎన్నో చేస్తుంటాం మన డైలీ లైఫ్లో. ఇక్కడ మనం మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి కూడా ఇక్కడ కూడా సెలెక్షన్సే జరుగుతాయి. ఇక్కడ జరిగే సెలెక్షన్స్ మనకి 2 రకాలుగా జరుగుతాయి. చాలా ఇంపార్టెంట్. 2 రకాల కేసెస్లో మనం సెలెక్షన్స్ చూస్తుంటాం. ఫస్ట్ దాంట్లో సెలెక్షన్ ఉంటుంది, దాంతోపాటు ఆర్డర్ కూడా ఉంటుంది. అంటే సెలెక్షన్ చేయటం ఎంత ఇంపార్టెంటో వాటిని ఆర్డర్లో ప్లేస్ చేయటం కూడా అంతే ఇంపార్టెంట్. ఫస్ట్ కేసులో, ఫస్ట్ ఈవెంట్లో సెలెక్షన్, ఈ కాంబినేషన్ సెలెక్షన్ చేయటం ఎంత ఇంపార్టెంటో సెలెక్షన్ చేసి వదిలేయటం కాదు, వాటిని మనం ఆర్డర్లో ప్లేస్ చేయటం కూడా ఇంపార్టెంట్. రెండో దాంట్లో ఓన్లీ సెలెక్షనే ఇంపార్టెంట్, ఆర్డర్కి ప్రయారిటీ లేదు. సెలెక్ట్ చేసామా అంతే, వాళ్ళని ఆర్డర్లో పెట్టామా లేదా అనేది దాంతో ఇంపార్టెన్స్ లేదు, దానికి సంబంధం లేవు. అట్లాంటివి ఓన్లీ సెలెక్షన్స్. సో ఏవైతే సెలెక్షను ఆర్డరు రెండిటికి ఇంపార్టెన్స్ ఉందో ఆ కాంబినేషన్స్, ఆ సిచ్యువేషన్స్ని పెర్మిటేషన్స్ అంటారు. దే ఆర్ కాల్డ్ పెర్మిటేషన్స్ అంటే పెర్మిటేషన్స్ ఇన్వాల్వ్ సెలెక్షన్ అండ్ ఆర్డర్. బట్ కాంబినేషన్స్ ఇన్వాల్వ్ ఓన్లీ సెలెక్షన్. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, క్లియర్ అయిపోతుంది మనకి. సెలెక్షను ఇంపార్టెంటే, ఆర్డరు ఇంపార్టెంటే, ఇక్కడ మాత్రం సెలెక్షన్ మాత్రమే ఇంపార్టెంట్. పర్మిటేషన్స్ని మనం P అనే లెటర్తోనూ, కాంబినేషన్స్ని C అనే లెటర్తోనూ ఈ చాప్టర్ అంతా మనం పరిచయం చేసుకుంటున్నాం, వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రెండింటికి సంబంధించిన ఒక కామన్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రెండింటికి ఉపయోగపడుతుంది. 2, 3, 7, 6 అనే ఒక 4 డిజిట్స్ తీసుకున్నాను. ఇక్కడ 4 డిజిట్స్ రాశాను. నేనేం అడుగుతున్నానంటే, మీకు ఒక 4 డిజిట్లు ఇక్కడ చూపిస్తున్నాను, మీ ఇష్టం వచ్చిన డిజిట్ సెలెక్ట్ చేసుకోండి. 2 డిజిట్ నెంబర్ రాయాలి అంతే, ఓన్లీ 2 డిజిట్ నెంబర్ రాయాలి. ఏవైనా 2 డిజిట్ సెలెక్ట్ చేసుకోండి, 2 సెలెక్ట్ చేసుకోండి. 2 డిజిట్ నెంబర్ రాయాలి. 2 డిజిట్ నెంబర్ అంటే 12, 13, 14 అట్లా 2 డిజిట్ నెంబర్. సపోజ్ మీరు 2ని 3ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే సెలెక్షన్ కంప్లీట్ అయింది. ఓకే, సెలెక్షన్ అయిపోయింది. రైట్, ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు? 2ని 3ని సెలెక్ట్ చేసుకున్నారు. మరి 2ని 3ని సెలెక్ట్ చేసుకుని ఎలా రాస్తే 2 డిజిట్ నెంబర్ అవుతుంది? 2ని ఫస్ట్ పెట్టి దాని పక్కన 3 పెడితే అదొక 2 డిజిట్ కావచ్చు. వేరే ఆర్డర్లో 2ని ఇక్కడ పెట్టి 3ని 10th ప్లేస్లో పెడితే ఇది వేరే 2 డిజిట్ నెంబర్ కావచ్చు. చూసారా? అంటే మనం సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని ఏ ఆర్డర్లో పెడుతున్నామన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. ఇక్కడ సెలెక్షను జరిగింది, వాళ్ళని ఆర్డర్లో ప్లేస్ చేయటము జరిగింది. ఆర్డర్కి ఇంపార్టెన్స్ మీరు ఇవ్వలేదనుకోండి, 2 డిజిట్లు సెలెక్ట్ చేసుకున్నారు. సార్ మీరు 2 డిజిట్లు సెలెక్ట్ చేసుకున్నాం సార్ అంటే చెప్పు మరి 2 డిజిట్ నెంబర్ ఏంటి చెప్పు.
నాకు కావాల్సింది మీరు సెలెక్ట్ చేసుకున్న డిజిట్లు ఏంటి అనేది కాదు, మీరు నాకు చెప్పాల్సిన 2 డిజిట్ నెంబర్ ఏంటి. అప్పుడు మీరేం చెప్తారు, ఓకే సార్ 3 1s ప్లేస్లో పెడదాం, 2 10s ప్లేస్లో పెడదాం సార్, 23 ఒక 2 డిజిట్ నెంబర్. లేదా 2ని 1s ప్లేస్లో పెడదాం, 3ని 10s ప్లేస్లో పెడదాం, 32 ఒక 2 డిజిట్ నెంబర్. అంటే మీరు ఆర్డర్లను కూడా అడ్జస్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ జరిగింది ఏంటి అంటే పర్మిటేషన్స్ జరిగినాయి, సెలెక్షన్ జరిగింది, ఆర్డరు జరిగింది, సెలెక్షన్ జరిగింది, ఆర్డరు జరిగింది. రైట్, ఇక్కడికి రండి. ఇవే 2 3 4 డిజిట్స్ మీకు ఇచ్చాను నేను. మళ్ళీ చూడండి, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం మరి రెండింటికి కలిపి. ఈ 4 డిజిట్స్ నుంచి ఏవైనా 2 డిజిట్లు సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఈసారి నాకు నెంబర్ రాయొద్దు, నెంబర్ అవసరం లేదు, ఇక్కడ రాస్తున్నా, ఇది దీనికి సంబంధించింది కాబట్టి ఇక్కడ రాస్తున్నా. ఈసారి నాకు నెంబర్ అక్కర్లేదు, సెట్ రాయండి. సెట్ సింబల్ తెలుసు కదా మీకు, సెట్ ఒక సెట్ కంటైనింగ్ 2 ఎలిమెంట్స్. ఆ 2 ఎలిమెంట్స్ ఇందులోని 2 ఎలిమెంట్స్ కావాలి, ఇందులోని 2 ఎలిమెంట్స్తోనే సెట్ తయారు చేయాలి. మీరు మీ ఇష్టం వచ్చిన 2 ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకోండి, సెట్ రాయండి. సో మళ్ళీ మీరు ఏం చేశారు, 2ని 3నే సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు సెట్ రాయండి, 2, 3 అంతే అయిపోయింది. అంతేగాని 3ని ముందు పెట్టి 2ని వెనక పెట్టి ఇది ఇంకో సెట్ అంటారు కదా మీరు. సెట్లో ఆర్డర్ ఉండదు, సెట్లో ఎలిమెంట్స్కి ఆర్డర్తో సంబంధం లేదు. బోత్ ఆర్ ఈక్వల్ సెట్స్, బోత్ సెట్స్ ఆర్ సేమ్ సెట్స్. 2 3 3 2 both are same sets, but 23 32 are not same numbers. సో ఇక్కడ ఆర్డర్కి ఇంపార్టెన్స్ ఉంది, ఇక్కడ ఆర్డర్కి ఇంపార్టెన్స్ లేదు. మీరు సెలెక్ట్ చేసుకున్నది ఎవరు అంతే. 2ని 3ని సెలెక్ట్ చేసుకున్నారు, అయిపోయింది, సెట్ అయిపోయింది. దాన్ని ఏ ఆర్డర్లో పెట్టారు అనవసరం. 2, 3 సెట్, 3, 2 సెట్, ఏ సెట్ అయినా ఒకటే. అంటే సెలెక్షన్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఉండి ఆర్డర్తో పని లేనివి కాంబినేషన్స్, సెలెక్షను ఆర్డరు రెండిటికి ఇంపార్టెన్స్ ఉండేవి పర్మిటేషన్స్. రైట్, ఇది మనకి ఎగ్జాంపుల్స్. సార్ డైలీ లైఫ్లో నెంబర్స్ కాదు సార్, డైలీ లైఫ్లో కూడా మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. డైలీ లైఫ్లో మనం పర్మిటేషన్స్కి కాంబినేషన్స్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. రైట్, కాంబినేషన్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమిటీని తయారు చేయాలండి, మంచిగా ఒక కమిటీని తయారు చేయాలి. ఏది మన ఎడ్యుకేషన్లో రిఫార్మేషన్స్ ఇంకా బాగా రావాలంటే స్టడీ చేయడానికి ఒక కమిటీని గవర్నమెంట్ తయారు చేయాలి. ఆ కమిటీలో 3 మెంబర్స్ ఉండాలి. మంచిగానండి, కమిటీలో 3 మెంబర్స్ ఐఏఎస్ల కమిటీ తయారు చేయాలని గవర్నమెంట్ అనుకుంది. గవర్నమెంట్ దగ్గర చాలామంది ఐఏఎస్లు ఉంటారు. సపోజ్ ఒక 200 మంది ఐఏఎస్లు ఉంటారు. ఈ 200 మందిలో ఒక బెస్ట్ 3 మెంబర్స్, అంటే దీనికి ఎవరైతే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారని గవర్నమెంట్ ఆలోచించి ఒక 3ని పికప్ చేసుకుంటుంది, సెలెక్ట్ చేసుకుంటుంది. అయిపోయింది. అక్కడ సెలెక్షన్ అనేది ఆ 3 కలిసి ఒక కమిటీని ఫామ్ చేశారు. వాళ్ళ 3తో ఒక కమిటీ ఫామ్ అయింది. అందులో 3 చైర్లు ఉంటే ఫస్ట్ చైర్లో ఎవరు కూర్చుంటారు, సెకండ్ చైర్లో ఎవరు, ఇది అవసరం లేదు. అంటే ఆర్డర్ అవసరం లేదు. ఆ 3లో ఎవరిని ఫస్ట్ సెలెక్ట్ చేశారు, ఎవరిని సెలెక్ట్ చేశారు అవసరం లేదు. అక్కడే మన దాంతో పని లేదు కూడా. కమిటీని ఫామ్ చేశారు ఎంతమందితో, 3తో. ఫస్ట్ ఈయన్ని సెలెక్ట్ చేశారు, సెకండ్ ఆయన సెలెక్ట్ చేశారు, థర్డ్ ఆయన సెలెక్ట్ చేశారు. లేదా ఫస్ట్ ఆయన సెలెక్ట్ చేశారు, తర్వాత సెకండ్ పర్సన్, తర్వాత ఇతన్ని సెలెక్ట్ చేశారు. ఈ డిస్కషన్ స్కోప్ లేదు. ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అయినా అనవసరం. 3 సెలెక్ట్ అయ్యారా లేదా, కమిటీ ఫామ్ అయింది. అంటే ఇక్కడ జరిగింది ఏంటి, మనకి కాంబినేషన్ జరిగింది. ఇక్కడ కాంబినేషన్ జరిగింది. రైటా? రైట్. పర్మిటేషన్ కూడా ఒకటి మనం ఎగ్జాంపుల్ డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్ చూద్దాం. పర్మిటేషన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ కబడ్డీ గేమ్ ఆడుతున్నాం. మంచిగా కబడ్డీ గేమ్ ఆడుతున్నాం. కబడ్డీ గేమ్లో టీంలో 7 మెంబర్స్ ఉంటారు. ప్రో కబడ్డీ చూస్తారు కాబట్టి మీకు ఖచ్చితంగా కబడ్డీ బాగా కనెక్ట్ అవుతుంది. టీంలో ఎంతమంది ఉంటారు, 7 మెంబర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అసలు నా దగ్గర ఒక 30 ప్లేయర్స్ ఉన్నారు. ఈ 30 మెంబర్స్ నుంచి నేనేం చేయాలి, టీంని తయారు చేయాలి. మంచి చొరకలు లాంటి, కత్తులు లాంటి మంచి ప్లేయర్స్తో ఒక టీం తయారు చేయాలి. సో నేనేం చేస్తాను, ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటా, 7 సెలెక్ట్ చేసుకుంటా. అయిపోయింది, టీం తయారైంది, వెరీ గుడ్. గేమ్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ ప్లేసెస్ కూడా ఇంపార్టెంటే. బాగా ఇంకా కబడ్డీ యాక్చువల్గా నాకంత నాలెడ్జ్ లేదు, నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే బాగా క్యాచ్ చేయగలిగిన వాళ్ళని కార్నర్స్లో, సపోర్ట్ చేయగలిగిన వాళ్ళని మిడిల్స్లో, వీడైతే బాగా అటాకింగ్ చేయగలుగుతాడు అని వాడిని కార్నర్లో పెడతారు. వాడి పక్కన నెక్స్ట్ వీడికి బాగా కోఆపరేషన్ ఉంటుందని వాడిని నెక్స్ట్ ప్లేస్లో పెడతారు. వీడి కోఆపరేషన్ ఉంటుందని ఇంకొకటి. అట్లా అంటే వాళ్ళని ఏ ఆర్డర్లో నిలబెడుతున్నాం, కబడ్డీ టీంలో వాళ్ళని ఏ ఆర్డర్లో నిలబెడుతున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. వీక్ పర్సన్ తీసుకొచ్చి మెయిన్ కార్నర్స్లో పెట్టి టీం లీడర్ కానీ, టీం కెప్టెన్ కానీ, కోచ్ కానీ అట్లా ఆడిన అంటే 7 సెలెక్ట్ చేశారు. ఓకే, వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. వీడు కార్నర్లో అయితే బాగా ఆడతాడు, వీడు మిడిల్లో అయితే బాగా ఆడతాడు. అట్లా ఆ టైప్లో వాళ్ళని ఆర్డర్లో అరేంజ్మెంట్ కూడా చేసుకోవటం కూడా జరుగుతుంది.
అంటే సెలెక్షన్ ఇంపార్టెంటే, ఆర్డర్లో అరేంజ్ చేయటం కూడా ఇంపార్టెంటే. సో నేను ఇప్పుడు కబడ్డీ ఆట ఆడించే ముందు సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఆర్డర్లో నిలబెట్టుకున్నా. కాబట్టి ఇక్కడ నేను జరిపింది పర్మిటేషన్స్. ఒకవేళ నాకు ఇవాళ గేమ్ లేదు, నాకు ఇవాళ మ్యాచ్ లేదు, ఓన్లీ నేను 7గురితో టీం సెలెక్ట్ చేసుకుంటే సరిపోయేది, నాకు వాళ్ళని తర్వాత పెట్టుకుంటా, వీడే ప్లేస్లో వాడే ప్లేస్లో తర్వాత పెట్టుకుంటా. అంటే అప్పుడు నాకు అవసరం ఏంటి? కాంబినేషన్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటా అంతే. ఎవడే ప్లేస్ అనేది వాళ్ళు మ్యాచ్ లేదు కాబట్టి నాకు అవసరం లేదు. మ్యాచ్ స్పాట్లో మ్యాచ్ కూడా ఉంది అంటే సెలెక్షన్ ఆర్డర్ రెండు జరుగుతాయి కాబట్టి పర్మిటేషన్స్, రైట్. సో ఇది డైలీ లైఫ్లో పర్మిటేషన్స్, కాంబినేషన్స్. ఓకేనా, రైట్. వీటి గురించి డీటెయిల్డ్గా మనం చదువుకోవటానికి ముందు మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ని మనం పరిచయం చేసుకుందాం. అదే ఫ్యాక్టోరియల్. ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, మీ మ్యాథమెటిక్స్ లైఫ్ మొత్తం మీతో పాటే పరిగెడుతుంటుంది. ఫ్యాక్టోరియల్. దీని ఫ్యాక్టోరియల్ మనం జనరల్గా ఇట్లా రాస్తాం, ఎన్ ఫ్యాక్టోరియల్. we read this as n factorial. Factorial meaning ఏంటంటే, సపోజ్ 6 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, we multiply 6 into 5 into 4 into 3 into 2 into 1. 6 to 1 all natural numbers. 6 to 1 multiplication in decreasing order up to 1. రివర్స్లో 1 to 6 మల్టిప్లై చేస్తే రెండు ఒకటే, కాంపిటేటివ్ ప్రాపర్టీ ఉంది కాబట్టి. సపోజ్ వాట్ ఈస్ 4 ఫ్యాక్టోరియల్? 4 into 3 into 2 into 1. వాట్ ఈస్ 7 ఫ్యాక్టోరియల్? ఆఫ్ కోర్స్ ఈ మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది, 4 3 12 12 0 24. ఇక్కడ కూడా వస్తుంది 24 5 0 120 120 6 are 720 ఆన్సర్ వస్తుంది. అట్లాగనే 7 ఫ్యాక్టోరియల్ 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1. సో ఇవి ఫ్యాక్టోరియల్స్. అంటే ఏ నెంబర్కైనా మనం ఫ్యాక్టోరియల్ రాసే పద్ధతి ఇలా ఉంటుంది. 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 నుంచి 1 వరకు, 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 నుంచి 1 వరకు, 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 నుంచి 1 వరకు. జనరల్గా n ఫ్యాక్టోరియల్ అంటే రాయొచ్చు. ఇన్ జనరల్గా n నుంచి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ పోవాలి కదా. 7 తర్వాత 6 తర్వాత 5 ఒక్కొక్కటి తగ్గుతుంది కదా. సో n తర్వాత ఎవరు? n-1. n-1 తర్వాత ఎవరు? ఇంకొకటి తగ్గితే n-2. అట్లా అప్ టు 1 వరకు. దీన్ని మనం n ఫ్యాక్టోరియల్ అంటాం ఇన్ జనరల్. ఫ్యాక్టోరియల్కి మనకి ఇంకొక నోటేషన్ కూడా బాగా హెల్ప్ అవుతుంటుంది ఇక్కడ మన ఈ చాప్టర్లో. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ తీసుకుందాం. 5 ఫ్యాక్టోరియల్ అంటే జనరల్గా ఏం రాస్తాం మనం? 5 into 4 into 3 into 2 into 1 కదా. దీన్ని 4 ఫ్యాక్టోరియల్ రాసేయచ్చు. 5 into 4 ఫ్యాక్టోరియల్ రాసేయచ్చు. ఎందుకు 4 ఫ్యాక్టోరియల్ రాయకపోతే జనరల్గా 5 ఫ్యాక్టోరియల్ అంటే 4 into 3 into 2 into 1 అని రాస్తాం కదా. బట్ 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 4 into 3 into 2 into 1 4 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు కదా. సో ఈ భాగం వరకు మనం ఏం రాయొచ్చు? ఇప్పుడు 5 into 4 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. మనం మొత్తం ఎక్స్పాన్షన్ అంతా చాలా పెద్దగా అవుతుంది అనిపించింది అనుకోండి, 5 ఫ్యాక్టోరియల్ని ఆ 5 అని రాసి మిగిలినంతా 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 into 3 into 2 into 1 అంతా కలిపి ఒకటే నెంబర్లో రాసేసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, ఏం రాస్తారు? 20 into 19 18 17 16 ఇట్లా 1 దాకా రాయడం కష్టం కాబట్టి 19 ఫ్యాక్టోరియల్ రాసిండి, అయిపోయింది. అంటే 19 నుంచి 1 వరకు రాసిన మొత్తాన్ని కట్టగట్టి 19 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. లేదా 20 into 19 into 18 దాకా రాసి 18 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. మన కన్వీనియన్స్ని బట్టి, మన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వస్తాయి తర్వాత. ఆ ప్రాబ్లంలో సింప్లిఫికేషన్ బట్టి ఒక 2 విడిగా రాసి మిగిలిన దాన్ని ఫ్యాక్టోరియల్గా రాద్దామా, అయితే ఒకటే విడిగా రాసి మిగిలిన దాన్ని ఫ్యాక్టోరియల్గా రాద్దామా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం చెప్తున్నా, 9 ఫ్యాక్టోరియల్ని 7 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాలండి. చెప్పండి, 9 ఫ్యాక్టోరియల్ 7 ఫ్యాక్టోరియల్ యాక్చువల్ డివిజన్ అంటే ఏం రాయాలి? 9 ఫ్యాక్టోరియల్ అంటే 9 into 8 into 7 into 6 into అంటే 1 వరకు రాసుకుంటూ పోతాం కదమ్మా. అట్లా రాసే పని లేకుండా 9 into 8 into 7 ఫ్యాక్టోరియల్ అని రాయండి. అంటే 7 నుంచి 1 వరకు రాసిందంతా ఇక 7 ఫ్యాక్టోరియల్ ఉంది. బై 7 ఫ్యాక్టోరియల్ అని ఇది ఇలా ఉంచండి, క్యాన్సిల్. అప్పుడు 9 8 * 72 అయిపోయింది ఆన్సర్. జనరల్ ఎక్స్పాన్షన్ అంటే మనం ఏం రాయాలి? 9 ఫ్యాక్టోరియల్ అంటే 9 8 7 6 5 4 3 2 1 బై 7 ఫ్యాక్టోరియల్ అంటే మళ్ళీ 7 6 5 4 3 2 1 మొత్తం రాసి మళ్ళీ ఇదంతా క్యాన్సిల్ చేసినా మీకు వచ్చేది 9 into 8. సో ఫ్యాక్టోరియల్ నోటేషన్ని అవసరానికి తగ్గట్టు ఇట్లా కూడా వాడటం నేర్చుకోండి. 9 ఫ్యాక్టోరియల్ అంటే మొత్తం రాయక 9 into 8 into 7 ఫ్యాక్టోరియల్. ఫర్ ఎగ్జాంపుల్
35 ఫ్యాక్టోరియల్ బై 30 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి. దీన్ని మనం ఈజీగా సింప్లిఫికేషన్ రాయొచ్చు. 35 ఫ్యాక్టోరియల్ 35 ఇంటూ 34 ఇంటూ 30 వచ్చే వరకు 33 ఇంటూ 32 ఇంటూ 31 ఇంటూ 30 ఫ్యాక్టోరియల్ బై కిందది 30 ఫ్యాక్టోరియల్. కమా 30 ఫ్యాక్టోరియల్ 30 ఫ్యాక్టరీ క్యాన్సిల్, మిగిలింది ప్రొడక్ట్. అట్లా ఫ్యాక్టోరియల్ని మనం ఈ నోటేషన్స్లో కూడా రాస్తాం, రైట్? సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఫ్యాక్టోరియల్ అంటే 7 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్. సో ఇవి ఫ్యాక్టోరియల్స్ అంటే. అచ్చా, ఇప్పుడు ఇందులో ఇంకొక కొత్త విషయం ఉంది. సరే, ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఒక నెంబర్ని 1 వరకు తగ్గించుకుంటూ మల్టిప్లై చేయటం. సింపుల్గా 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. మరి 1 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 1ఏ. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1ఏ, ఎందుకంటే 1ని తగ్గించుకుంటూ రాలేదు. మరి 0 ఫ్యాక్టోరియల్ ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్. 0 ఫ్యాక్టోరియల్ మనకి ఈ చాప్టర్లో వస్తుంటుంది. 0 ఫ్యాక్టోరియల్ యాక్చువల్గా అకార్డింగ్ టు ఫ్యాక్టోరియల్ నోటేషన్ 0 ఫ్యాక్టోరియల్ హ్యాస్ నో మీనింగ్. ఇట్ హ్యాస్ నో మీనింగ్. 2 factorial has meaning, 6 factorial has meaning, but 0 factorial has no meaning. But for our mathematical calculations and convenience, we take 0 factorial as 1. 0 factorial మనం 1 అని తీసుకుంటాం. సార్ అట్లయింది సార్, 0 ఫ్యాక్టోరియల్ నెంబర్ 1ఏ ఎందుకు తీసుకోవాలి సార్? దీనికి మీనింగ్ ఏ లేనప్పుడు 1ఏ ఎందుకు తీసుకోవాలి? 2 తీసుకుందాం, 3 తీసుకుందాం అంటే ఎస్, మీనింగ్ లేదులే కానీ 1 తెప్పించేందుకు డెరివేషన్ ఉంది. చూద్దాం ఇప్పుడు ఆ డెరివేషన్ ఇప్పుడు మీకు చూపిస్తాను. సింపుల్ డెరివేషన్. ఫర్ ఎగ్జాంపుల్ n ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి. ఇందాక ఏం చెప్పాను నేను, ఎలా రాయొచ్చు n ఫ్యాక్టోరియల్ని? n ఇంటూ ఒక్కొక్కటి తగ్గించుకుంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 అప్ టు సో ఆన్ 1 అంటే n-1 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు కదా. n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్స్, జస్ట్ లైక్ ఇందాక రాసినట్టు 9 ఏం రాయొచ్చు? 9 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. సపోజ్ ఈ n-1 ఫ్యాక్టోరియల్ని ఇక ఈ n ఫ్యాక్టోరియల్ని ఇటు బై చేద్దామండి. n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ ఈజ్ 1. క్లియర్ చూడండి, ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ఉండాలి, ఆ n ఫ్యాక్టోరియల్ ఇక్కడ డివైడెడ్ బై n. ఇక్కడ ఎవరు ఉంటారు? 1 ఉంటారు. ఇది 1 ఎక్కడి నుంచి వచ్చిందనేరు ఇంటూ 1 ఉన్నట్టు ఏం లేదు, ఇంటూ 1 ప్రొడక్ట్ 1 ఇక్కడ ఉంది, రైట్? పుట్ n ఈజ్ ఈక్వల్ టు 1. పుట్ n ఈజ్ ఈక్వల్ టు 1. ఈ మొత్తం ఈక్వేషన్లో n ఈక్వల్ టు 1 పెట్టి, ఎందుకంటే దిస్ ఫార్ములా ఇస్ ట్రూ ఫర్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ కదా. n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ సో ఆన్ 1. ఈ దిస్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ న్యాచురల్ నెంబర్స్. n ఈజ్ ఈక్వల్ 7 పెట్టండి, n ఈజ్ ఈక్వల్ 7 పెట్టండి దీంట్లో n ఈక్వల్ 7 పెట్టండి. 7 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఏ నెంబర్కైనా దిస్ రిలేషన్ ఈజ్ ట్రూ, ఎనీ న్యాచురల్ నెంబర్. So that's why we are keeping n equal to 1. What happens if you keep n equal to 1 here? 1 is equals to 1 into 1 minus 1 factorial by 1 factorial. Everywhere we are keeping 1 instead of n. In place of n, we are keeping 1. Let us simplify it further. 1 into anything is that anything. 1 minus 1 is 0 factorial by this 1 factorial again goes 1. And anything by 1, we can write 0 factorial finally. So what is this here? 1. So 0 factorial is 1. This is how we get 0 factorial 1. Actually it has no meaning. Factorial notation, in factorial meaning 0 factorial 1 is an absurd. It has no meaning. But in some cases we get 0 factorial while calculating, while solving a particular problem. While solving a particular problem, ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మధ్యలో మనకి 0 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఏం చేద్దాం మనం? మీనింగ్ లేదని వదిలేద్దామా? నో, వి రైట్ 1. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్యాక్టోరియల్ నోటేషన్. దీని పక్కన పెట్టి మళ్ళీ మన పర్మిటేషన్స్లోకి వెళ్దాం. పక్కన పెట్టడం అంటే పక్కన పడేయం, కాసేపు అట్లా పక్కన పెడతాం. చాలా వర్క్ ఉంది మనకి ఫ్యాక్టోరియల్స్తో. ఇది మనల్ని అప్పుడెప్పుడే వదిలిపెట్టిపోదు. రైట్, కాసేపు పక్కన పెట్టి మళ్ళీ మనం పర్మిటేషన్స్లోకి వెళ్దాం. పర్మిటేషన్స్లోకి వెళ్ళటానికన్నా ముందు ఇంకొంచెం ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ చూద్దాం. మెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాప్టర్. మనం వినాలి, వినకపోతే ఏది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్లో ఫస్ట్ డెఫినేషన్ రాసాక దాని ఎక్స్ప్లెనేషన్ వద్దాం. ఇఫ్ ఏ వర్క్
if a work W1 can be done in m ways and another work W2 can be done in n number of ways, in n ways, then both the works together can be done in mn ways, mn number of ways. డెఫినేషను అంత ఈజీగా ఉండదు కానీ ఎక్స్ప్లెనేషన్ చాలా ఈజీగా ఉంటుంది, డీటెయిల్గా అర్థమవుతుంది. డెఫినేషన్లు అట్లా కనపడతాయి అంతే. జనరల్ డెఫినేషన్ అంటే ఎట్లా రాస్తాం మనం, జనరలైజేషన్ స్టేట్మెంట్ కాబట్టి అట్లా అనిపిస్తుంది. ఇఫ్ ఏ వర్క్, ఇక్కడ 2 వర్క్స్ ఉన్నాయండి, వర్క్లు 2 ఉన్నాయి. ఒక వర్క్ నట మనం m రకాల పద్ధతుల్లో చేసాం, m వేస్లో చేసాం, m డిఫరెంట్ వేస్లో చేసాం. ఇంకొక వర్క్ని n డిఫరెంట్ వేస్లో చేసాం. ఒక వర్క్ని m డిఫరెంట్ వేస్లో చేసాం, ఇంకొక వర్క్ని n డిఫరెంట్ వేస్లో చేసాం. బోత్ వర్క్స్ రెండింటిని ఒకేసారి ఎట్ ఏ టైం మనం చేయాలంటే ఎన్ని రకాల వేస్లో చేస్తాం, mn ప్రొడక్ట్, ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్. సో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక షర్ట్స్ ఉన్నాయి, ఒక అబ్బాయి దగ్గర ఒక 3 కలర్ షర్ట్స్ ఉన్నాయి. ఏవే షర్ట్స్ ఉన్నాయి మీ దగ్గర? గ్రీన్ ఉందా? గ్రీన్ ఉంటుంది. అబ్బాయిల దగ్గర ఏ కలర్స్ ఉంటాయి? ఎక్కువ వైట్ కలర్ షర్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకేం కలర్ షర్ట్స్ ఉంటాయి? బ్లాక్ కలర్ షర్ట్స్ ఉంటాయి, ఎక్కువగా కాదు జనరల్గా. ప్యాంట్స్ అంటే అన్నీ బ్లూలే, జీన్స్ ప్యాంట్లన్నీ దాదాపు బ్లూ కలర్లోనే ఉంటాయి. బ్లూ కలర్ అంటే బిఎల్ పెడదాం, మళ్ళీ బ్లాక్ బ్లూ కలిసిపోతాయి. అండ్ ఇంకా వైట్ కలర్ కాకుండా మనం ఎల్లో కలర్, లైట్ ఎల్లో అంటే మాకు ఎల్లో కలర్ ప్యాంట్ ఎక్కడ ఎల్లో మ్యాచ్ కలర్ కదా, క్రీమ్ కలర్ ప్యాంట్స్ అన్న, రైట్. సో ఇప్పుడు అబ్బాయి బయటికి బయలుదేరుతున్నాడు, డ్రెస్ వేసుకోవాలి, షర్ట్ వేసుకోవాలి, ప్యాంట్ వేసుకోవాలి, 2 వేసుకోవాలి కదా. మ్యాచింగ్ ఎట్లా, కాంబినేషన్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాడు? ఇప్పుడు అతనికి 2 పనులు ఉన్నాయి, షర్ట్ వేసుకోవటం పనే, ప్యాంట్ వేసుకోవడం కూడా పనే. 2 పెద్ద పనులే కదా. ఇప్పుడు వర్క్ నెంబర్ 1 షర్ట్ వేసుకోవటం, ఎన్ని రకాల సెలెక్షన్స్ అతను చేయగలడు? వర్క్ నెంబర్ 1 కెన్ బి డన్ ఇన్ హౌ మెనీ వేస్? 3 వేస్. వర్క్ నెంబర్ 1 కెన్ బి డన్ ఇన్ 3 వేస్. సో he can wear a green shirt, or he can wear a white shirt, or he can choose a black shirt. సో 3 రకాల వేస్లో ఆయన చేయగలడు ఆ వర్క్. ఏదో ఒక షర్ట్ వేయగలడు, 3 రకాలు చేయాలి, మ్యాక్సిమం 3 వేస్. అండ్ వర్క్ నెంబర్ 2 నెక్స్ట్, ఓకే ఏదో ఒక షర్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. నెక్స్ట్ ప్యాంట్, ఇన్ హౌ మెనీ వేస్ హీ కెన్ చూస్ ఏ ప్యాంట్? 2 వేస్. షర్ట్ వేసుకున్నాక ప్యాంట్, లేదా ప్యాంట్ వేసుకున్నాక షర్ట్, ఏదైనా ఏదో ఒక ఆర్డర్ మొత్తానికి. ఓకే మొత్తానికైతే ఇది 3 వేస్లో చేయగలడు, ఇది 2 వేస్లో చేయగలడు, విడివిడిగా. మరి 2 విడివిడిగా చేసే పనులు కాదు కదా, అంటే విడివిడిగా అంటే వేసుకోవడం విడివిడిగా, నేను అనేది 2 పనులు కలిపి చేయాల్సిందే కదా, ఫైనల్గా 2 జరగాల్సిందే కదా. ఒక పని జరిగి ఇంకొక పని ఆగిపోకూడదు కదా, 2 ఫైనల్గా జరిగి ఉండాలి. వర్క్ నెంబర్ 1 వర్క్ నెంబర్ 2 2 జరిగి ఉండాలి కదా. అతను బయటికి పోవాలంటే ఏదైనా ఒక వర్క్ 1తోనే పోడు కదా, వర్క్ 2తోనే పోడు కదా, 2 పనులు జరగాలి. ఎన్ని రకాల వేస్లో అతను చేయగలుగుతాడు? 3 × 2 6 వేస్. నేను రాసిన డెఫినేషన్ యొక్క మీనింగ్ అది. mn ఎక్కడ రాసిన? mn అంటే 3 × 2, 3 ఇక్కడ m, 2 ఇక్కడ n. mn అంటే 3 2s are 6 వేస్. చూద్దామా 6 వేస్ మనం ప్రాక్టికల్గా. అతను డ్రెస్సెస్ ఎలా వేసుకున్నాడు అంటే, సో గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు, దానికి మ్యాచింగ్ బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాడు, గ్రీన్ షర్ట్కి బ్లాక్ ప్యాంట్ మ్యాచింగ్. లేదా గ్రీన్ షర్ట్ వేసుకోవచ్చు, దానికి మ్యాచింగ్ క్రీమ్ కలర్ ప్యాంట్ వేసుకోవచ్చు. పాసిబిలిటీస్ వేసుకున్నాడని కాదు, ఇక్కడ ఎన్ని రకాల వేసులు అతను చూస్ చేసుకోగలడని మనం కౌంటింగ్ చేస్తున్నాం. సో ఇది మ్యాచింగ్ కావచ్చు, ఇది మ్యాచింగ్ కావచ్చు, వైట్ విత్ బ్లాక్ మ్యాచింగ్ చేసుకోవచ్చు, వైట్ విత్ క్రీమ్ కలర్ మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఇదేంటిది బ్లాక్ కదా, బ్లాక్ విత్ బ్లూ, బ్లాక్ విత్ క్రీమ్. సో మొత్తం 1 2 3 4 5 6 వేస్ వచ్చిందా? దిస్ ఈజ్ కాల్డ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. ఎంత ఫండమెంటల్, దీనికి పేరు ఎట్లా వచ్చిందో కానీ ఫండమెంటల్ అని, నిజంగా ఫండమెంటల్ అండి. ఈ చాప్టర్
మొత్తం మనం పర్మిటేషన్స్ చేస్తున్నామంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ ఆధారంగానే చేస్తాం. ప్రతి చోట ఈ ప్రిన్సిపల్ వాడతాం. ఈ వర్క్ ఇన్ని వేస్లో జరుగుతుంది, ఆ వర్క్ అన్ని వేస్లో జరుగుతుంది, రెండు కలిపి ఎన్ని వేస్లో జరుగుతుంది. కలిపి అంటే యాడ్ చేయకూడదు. ఇక్కడ రెండు వర్కులు జరగాలి, రెండు వర్కులు కంప్లీట్ కావాలి. ఒక వర్క్ జరిగి ఇంకో వర్క్ ఆగిపోకూడదు. అట్లా రెండు వర్కులు ఎట్ ఏ టైం జరగాలంటే ఎన్ని వేస్లో జరుగుతుందంటే ఆ రెండింటిని మనం ఏం చేస్తాం, ప్రొడక్ట్ చేస్తాము. సో దిస్ ఈస్ ప్రిన్సిపల్, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. రైట్. నెక్స్ట్ పర్మిటేషన్స్లో, పర్మిటేషన్స్ అంటే చూసాం మనం, సెలెక్షన్ ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది, సెలెక్షన్ ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది. పర్మిటేషన్స్లో రెండు రకాల పర్మిటేషన్స్ ఉన్నాయి. పర్మిటేషన్స్లో టైప్స్ చూద్దాం ఇప్పుడు మనం. పర్మిటేషన్స్లో టైప్స్ ఏంటంటే ఫస్ట్ది లీనియర్ పర్మిటేషన్స్, లీనియర్ పర్ముటేషన్స్, లీనియర్ పర్ముటేషన్స్. రెండవది సర్క్యులర్ పర్మిటేషన్స్. రైట్. ఇక్కడ ఈ రెండింటికి కూడా ఒక చిన్న డిఫరెన్స్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్మిటేషన్స్, రెండింటికి పర్మిటేషన్ అంటే గుర్తుపెట్టండి, సెలెక్షన్ ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది. పర్మిటేషన్ అంటేనే సెలెక్షన్, ఆర్డర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 7, 9 అనే ఒక 4 డిజిట్స్ తీసుకున్నాం. 4 డిజిట్స్ నుంచి ఏవైనా 3 డిజిట్స్ సెలెక్ట్ చేసుకొని మీరు రాయగలిగిన ఆల్ పాసిబుల్ 3 డిజిట్ నెంబర్ చెప్పండి. ఏవైనా 3 డిజిట్స్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఈ 3 సెలెక్ట్ చేసుకున్నాం. మనం ఏవైనా రాయగలుగుతాం, 2, 4, 7 రాయగలుగుతాం, 2, 7, 4 రాయగలుగుతాం, 4, 2, 7 రాయగలుగుతాం, 4, 7, 2 రాయగలుగుతాం, 7, 2, 4 రాయగలుగుతాం. ఇక్కడ దానికి ఎదుకు వెళ్ళిపోతుంది కదా, 4, 2, 7 రాసాను, 4, 7, 2 రాయగలుగుతాం, 7, 4, 2 రాయగలుగుతాం, 7, 2, 4 రాయగలుగుతాం. సో వీటిని మనం లీనియర్ పర్మిటేషన్స్ అంటాం. లీనియర్ పర్మిటేషన్స్ అంటే ఒక లైన్లో అరేంజ్ చేయటం. వీళ్ళ ముగ్గురిని ఎవరినైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఇవన్నీ లీనియర్ పర్మిటేషన్సే. అంటే వీళ్ళ లైన్లో పెట్టడం వల్ల లీనియర్ పర్మిటేషన్స్ కాదు, ఈ లైన్లో రాసాం కాబట్టి లీనియర్ కాదు. ఒక్క అరేంజ్మెంట్ చూడండి, ఒకదాన్ని పట్టుకొని లీనియర్ పర్మిటేషన్స్ అంటాం మనం. ఇవి లైన్లో ఉంటే లీనియర్ కాదు. ఒక అరేంజ్మెంట్లో నెంబర్స్ ఎలా అరేంజ్ చేసాం, లైన్గా అరేంజ్ చేసాం. 2 ఫస్ట్ కూర్చుంది, తర్వాత 4, తర్వాత 7. సో ఒక లైన్లో కూర్చోబెట్టాం ఆ ముగ్గురిని. 2, 4, 7లను ఎలా కూర్చోబెట్టాం, ఒక లైన్లో కూర్చోబెట్టాం. ఇందులో ఎలా కూర్చోబెట్టాం, ఒక లైన్లో కూర్చోబెట్టాం. ఇందులో ఎలా కూర్చోబెట్టాం, ఒక లైన్లో ఉన్నాయి. సో ఇలా లైన్లో అరేంజ్ చేసుకుంటూ పోయాం కాబట్టి వీటిని మనం లీనియర్ పర్మిటేషన్స్ అంటాం. లైన్లో అరేంజ్ చేస్తాం. లైన్లో అరేంజ్ చేసేటప్పుడు మనకు ఒక సమస్య వస్తుంది. జనరల్గా చూడండి, చిన్నపిల్లల్ని స్కూళ్ళల్లో, చిన్న పిల్లల్ని ప్రైమరీ స్కూళ్ళల్లో రౌండ్గా ఉండే టేబుల్స్లో కూర్చోబెడతారు. రౌండ్గా ఉండే టేబుల్స్ చుట్టూ కూర్చోబెడతారు. లైన్గా ఉండే టేబుల్స్లో అంటే యాక్చువల్గా కిండర్ గార్డెన్ స్టడీస్ ప్రకారం ఏంటంటే చిన్న పిల్లల్ని రౌండ్గా ఉండే టేబుల్స్ చుట్టే కూర్చోబెట్టాలి. ఒక బెంచ్ మీద పెద్దవాళ్ళు కూర్చుంటారు, కాలేజీలో స్కూళ్ళలో కూర్చున్న బెంచ్ల మీద లాగా కూర్చోబెట్టకూడదు. ఎందుకు కూర్చోబెట్టకూడదు అంటే ఇక్కడ ఒక డిఫరెన్షియేషన్ వస్తుంది. లైన్గా ఉన్నదనుకోండి బెంచ్లో, అరే ఫస్ట్ పోయి ఎవడు కూర్చుంటాడు రా బెంచ్లో, సార్ నేను కూర్చుంటా సార్, నేను సార్ ఫస్ట్, నేనంటే నేను వాళ్ళ మధ్య గొడవలు అయితే ఒకడు పోయి కూర్చుంటాడు, లాస్ట్కి ఒకడు కూర్చుంటాడు. వాడేమంటారు, ఫస్ట్ నేను కూర్చుంటారా ప్లీజ్ అంటాడు. అందులో యాక్చువల్ ఫస్ట్ సెకండ్లు పెద్ద ఇంపార్టెన్స్ కాకపోయినా మొత్తానికైతే ఆ ప్లేస్ అయితే ఉంటుంది కదా, ఫస్ట్ ప్లేస్ ఎవరు, సెకండ్ ప్లేస్ ఎవరు, థర్డ్ ప్లేస్ ఎవరు అనేది ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. లీనియర్ పర్మిటేషన్స్లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అనే సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అదే ఆ ముగ్గురిని తీసుకుపోయి ఒక రౌండ్ టేబుల్ చుట్టూ కూర్చోబెట్టామనుకోండి, 2ని 4ని 7ని కూర్చోబెట్టామనుకోండి, ఇప్పుడు చెప్పండి ఎవడు ఫస్ట్ ఎవడు సెకండ్, ఎవడు ఫస్ట్ కాదు ఎవడు సెకండ్ కాదు. సర్క్యులర్ పద్ధతిలో కూర్చోబెడితే దానికి స్టార్టింగు ఎండింగ్లు అనేవి ఉండవు. దీనికి ఉంటే స్టార్టింగ్ ఇది, ఎండింగ్ ఇది. లేకపోతే ఇటు నుంచి చూస్తే ఇది స్టార్టింగు, ఇది ఎండింగ్. ఇదేమి డెఫినేషన్ కాదు అటు నుంచి స్టార్టింగ్ అంటాను, నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను. అది ఫస్ట్ అని, ఇటు నుంచి కూడా మనం ఫస్ట్ అనొచ్చు. ఇది ఫస్ట్ అయితే ఇది లాస్ట్, ఇది ఫస్ట్ అయితే ఇది లాస్ట్. కానీ ఇక్కడ మనకు ఆ గొడవ లేదు. ఎవడికి వాడే సెల్ఫ్గా నేనే ఫస్ట్ ప్లేస్లో కూర్చున్నా అనుకోవచ్చు హ్యాపీగా. అందుకని ప్రైమరీ స్కూల్ పిల్లలు అలా రౌండ్ టేబుల్లో కూర్చోబెట్టారనుకోండి, ఎవడికి వాడే నేనే ఫస్ట్ చైర్ అంట, టీచర్ కరెక్ట్ నువ్వేరా అంటే, లేదు మేడం నేను ఫస్ట్ చైర్ అంటే, నీది కూడా ఫస్ట్ చైరే, నేనంటే నీవు కూడా ఫస్ట్ చైర్, అందరూ ఫస్ట్ చైరే. సో ఇటు నుంచి కౌంట్ చేసిన ఫస్ట్, సెకండ్, థర్డ్లకి ప్రయారిటీ లేదు. ఇది ఒక సర్క్యులర్ పర్మిటేషన్. కానీ ఆర్డర్కి ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 నెంబర్లు వచ్చినప్పుడు ప్రయారిటీ లేదులే, కానీ
4 నెంబర్లని సైక్లిక్గా కూర్చోబెట్టినప్పుడు ఆర్డర్కి ఇంపార్టెన్స్ వస్తుంది. చూద్దాం మనం సర్క్యులర్ పర్మిటేషన్స్ ప్రాబ్లం చేసేటప్పుడు. ఇంకా మీకు 2, తర్వాత 4, తర్వాత 7, తర్వాత 9. చూడండి 9 పక్కన 4 వచ్చాడా? రాలేదు. సర్క్యులర్ పర్మిటేషన్ ఇది. దీంట్లో ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని ఉండదు, కానీ ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ ఉంటుంది కాబట్టే కాదు ఇవి పర్మిటేషన్స్. ఈ పర్మిటేషన్స్ ఆర్డర్కి ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కడ ఆర్డర్ ఎట్లుంది అంటే ఇప్పుడు చూడండి, ఇది ఒక ఆర్డరా, ఇంకొక ఆర్డర్ చూపిస్తాను. 2, 4, 9, 7. ఇప్పుడు చూడండి, ఇది ఒక ఆర్డర్. ఇక్కడ 9, 4 ఎదురెదురుగా ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 9, 4 పక్క పక్కన ఉన్నారు. అంటే ఆర్డర్ చేంజ్ అయింది కదా. సర్క్యులర్ పర్మిటేషన్స్లో కూడా ఆర్డర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ దేనికి ఇంపార్టెన్స్ ఉండదు? ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేస్లు అనే వాటికి మాత్రం ఇంపార్టెన్స్ ఉండదు. ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం కౌంట్ చేసుకున్నా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కౌంట్ చేసుకున్నా ఒకే పద్ధతి. ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక రకంగా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక రకంగా ఉండదు. మనం ఏదైనా ఒకటే డైరెక్షన్ తీసుకుంటాం. 2 నుంచి తీసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్. 2 తర్వాత ఎవరున్నారు? 4. 4 తర్వాత ఎవరున్నారు? 7. 7 తర్వాత ఎవరున్నారు? 9. అట్లా కాదు, 2 తర్వాత ఎవరున్నారంటే మీరు 9 ఉన్నారు. 9 తర్వాత ఎవరున్నారు? 7. 7 తర్వాత ఎవరున్నారు? 4. 4 తర్వాత ఎవరున్నారు? 2 అని మీరు చెప్పారనుకోండి, రెండు ఒకటే. గుర్తుపెట్టుకోండి, సైక్లిక్ పర్మిటేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అడిగారే రౌండ్ టేబుల్లో ఎవరి తర్వాత ఎవరు కూర్చున్నారు ఆర్డర్లో చెప్పమంటే ఒక స్టూడెంట్ ఏం చెప్పాడు, సార్ 2 తర్వాత 4 అనేవాడు కూర్చున్నాడు సార్, 4 తర్వాత 7 అనేవాడు కూర్చున్నాడు, 7 తర్వాత 9 అనేవాడు కూర్చున్నాడు సార్, 9 తర్వాత మళ్ళీ 2 అనేవాడు కూర్చున్నాడు సార్ అని చెప్పాడు ఒక స్టూడెంట్. ఇంకోటి ఏం చెప్పాడు, లేదు సార్ 2 తర్వాత 9 కూర్చున్నాడు సార్, 9 తర్వాత 7 కూర్చున్నాడు, 7 తర్వాత 4 కూర్చున్నాడు, 4 తర్వాత 2 కూర్చున్నాడు సార్ అని ఇంకో స్టూడెంట్ చెప్పాడు. ఇద్దరు స్టూడెంట్స్ యొక్క ఆన్సర్ సేమే. మనం రాసేది ఇదే నోటేషన్. వాడు చెప్పిన ప్రకారం డయాగ్రామ్ గీసినా, వీడు చెప్పిన ప్రకారం డయాగ్రామ్ గీసినా ఇదే వస్తుంది. సో సైక్లిక్ పర్మిటేషన్స్లో క్లాక్ వైజ్ రొటేషన్కి, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్స్కి ఇంపార్టెన్స్ లేదు. ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, లాస్ట్ ప్లేసులు అనే వాటికి సిగ్నిఫికెన్స్ లేదు. అది ఎక్కడ ఉంటుంది? లీనియర్ పర్మిటేషన్స్లో ఉంటుంది. ఓకే, చలో మనం ఎగ్జాంపుల్స్ చేసినప్పుడు ఇంకా డీటెయిల్గా వస్తుంది. ఈ చాప్టర్ ఎట్లుంటుందంటే ఎన్ని ఎగ్జాంపుల్స్ చేస్తుంటే అంత రాటు తెలుతుంటాం అనమాట, అంత పదునెక్కుతుంటుంది మెదడు. షార్ప్నెస్ పెరగాలంటే వర్క్ బాగా ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ రైట్, ఎన్పిఆర్ ఆగయా, అస్సలైన పర్మిటేషన్స్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఎన్పిఆర్ ఏంటిది? ఎన్పిఆర్ రాస్తూనే ఉంటారు ఇక ఈ చాప్టర్ మొత్తంలో. ఎన్పిఆర్ లేదా ఎన్సిఆర్లు కూడా కాంబినేషన్స్ రాస్తాం. ఎన్సిఆర్ పర్మిటేషన్స్లో అయితే ఎన్పిఆర్ రాస్తాం. ఎన్పిఆర్ ఫార్ములా చూడండి, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. చెప్తాను నేను ఎన్పిఆర్ అంటే ఏంటి, అది ఎప్పుడు వాడతారని చెప్తాను. బట్ ఫార్ములా చూద్దాం. ఫార్ములా పరంగా దీని హిస్టరీ అంతా చెప్పి ఫార్ములా చెప్తే అప్పటికే బోర్ కొట్టేస్తుంది కదా. అందుకని ముందు ఇది బాగుంటుంది, అందుకని ముందు మంచిగా టేస్టీగా ఉన్నదంతా చేసి లాస్ట్లో మనం దాన్ని కూడా చేద్దాం. ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఫార్ములా, ఎన్పిఆర్ ఫార్ములా, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్లో చూద్దాం. 7p3 చెప్పండి ఏం రాయాలి ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఫార్ములా? n ప్లస్లో 7 ఉంది కదా, 7 ఫ్యాక్టోరియల్ బై 7 మైనస్ 3 ఫ్యాక్టోరియల్. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. 7 ఫ్యాక్టోరియల్ బై 7 మైనస్ 3 ఆగయా 4 ఫ్యాక్టోరియల్. దీన్ని ఎట్లా సింప్లిఫై చేస్తాం? 7 ఫ్యాక్టోరియల్ రాద్దాం. 7, 6, 5, 4 ఫ్యాక్టోరియల్. దాన్ని మీకు చెప్పాను నేను ఆల్రెడీ, ఈ మోడల్ మనం క్యాన్సిలేషన్ చేయటం బై 4 ఫ్యాక్టోరియల్. మొత్తం రాయకర్లే 4, 3, 2, 1 దాకర్లే. 4 ఫ్యాక్టోరియల్ అంటే కదే కదా, కింద ఆల్రెడీ 4 ఫ్యాక్టోరియల్ ఉంది. 4, 4 కట్ హోగా 7, 5, 6 are 30, 37 are 210 అయిపోయింది. 210 ఆన్సర్. సో 7p3 ఆన్సర్ ఎంత? 7p3 ఆన్సర్ 210. ఇంకోటి చూద్దాం. 6p2 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 2 4 ఫ్యాక్టోరియల్. లైటింగ్ దగ్గరకు వచ్చింది. ఓకే, ఇక్కడ రాయండి, ఇక్కడ రాస్తా. 6 into 5 into 4 factorial by 4 factorial. 4 factorial 4 factorial मर गया. 6 5 are 30 मिल गया. 30 आंसर. 6p2 आंसर 30. इट्ला NPR फार्मुला మనం అట్లా అప్లై చేస్తాం. 9p9 చేయండి. 9 ఫ్యాక్టోరియల్ బై 9 మైనస్ 9 ఫ్యాక్టోరియల్.
9 ఫ్యాక్టోరియల్ బై 9 మైనస్ 9 ఫ్యాక్టోరియల్ 0 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్కి ఆన్సర్ 0 1. 0 ఫ్యాక్టోరియల్కి ఆన్సర్ 1. సో ఫైనల్గా 9 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ అనమాట. దీని యొక్క ఆన్సర్ 9 ఫ్యాక్టోరియల్. అంటే 9ని 1 వరకు మల్టిప్లై చేయలేక వదిలేసాను నేను. యాక్చువల్గా అది మల్టిప్లై చేస్తే అది ఆన్సరు. ఇది ఫ్యాక్టోరియల్. ఎన్పిఆర్ యొక్క ఎక్స్పాన్షన్స్ అండి. ఇవన్నీ ఎన్పిఆర్ యొక్క ఎక్స్పాన్షన్. గుర్తుపెట్టుకోండి, 3p5 అని ఉందనుకోండి, దీన్ని ఎలా చేస్తారు? 3p5 3 ఫ్యాక్టోరియల్ బై 3 మైనస్ 5 ఫ్యాక్టోరియల్ అని రాస్తారా? అలా రాస్తే ఏమవుతుంది? 3 ఫ్యాక్టోరియల్ బై 3 మైనస్ 5 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఫ్యాక్టోరియల్స్ ఆర్ నాట్ ఇంటెండెడ్ ఫర్ నెగటివ్ నెంబర్స్. ఫ్యాక్టోరియల్స్ ఆర్ ఇంటెండెడ్ ఓన్లీ ఫర్ హోల్ నెంబర్స్. 0 ఫ్యాక్టోరియల్ కూడా మనం అన్నాం కాబట్టి యాక్చువల్గా న్యాచురల్ నెంబర్స్. సో 0 ఫ్యాక్టోరియల్ కూడా రాసినప్పుడు హోల్ నెంబర్స్ వరకు ఫ్యాక్టోరియల్స్ మనం అప్లై చేస్తున్నాం. సో మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఈజ్ మీనింగ్లెస్. సో 3p5 ద క్వశ్చన్ 3p5 ఈజ్ ఆల్సో మీనింగ్లెస్. సో ఇలాంటి క్వశ్చన్ మీకు రాదు. 3p5 అనేది మీనింగ్ లెస్. ఎందుకు మీనింగ్ లెస్ అనేది నేను చెప్పాను కదా, దీని సంగతి, దీని అసలు డెఫినేషన్ చూసాక మీకు అర్థమవుతుంది. 3p5 మీనింగ్ లెస్ అనేది ఎందుకు మీనింగ్ లెస్ అప్పుడు అర్థమవుతుంది. 3p3 ఎస్ మీనింగ్ఫుల్. 3p3 మీనింగ్ఫుల్. ఇప్పుడే చేసాక 9p9 ఈక్వల్ ఉండొచ్చు. ఇది పెద్దగా ఉండాలి. n కంపల్సరీగా r కంటే పెద్దగా ఉండాలి. సో ఈ ఫార్ములా పక్కన మనం ఒక కండిషన్ రాద్దాం. మనం ఇక్కడ ఈ ఫార్ములా ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది? n ఈజ్ గ్రేటర్ దెన్ r లేదా ఈక్వల్ టు r. n అనేది r కన్నా ఎక్కువ ఉండాలి లేదా ఈక్వల్ అన్న ఉండాలి, కానీ n చిన్నగా ఉండకూడదు. చిన్నగా ఉంటే ఆ ఫార్ములాను మనం అప్లై చేయలేము. రైట్? ఓకే, ఎన్పిఆర్ ఫార్ములా. అచ్చా, ఎన్పిఆర్ ఫార్ములా మనం అప్లై చేసేదానికి ఒక షార్ట్ కట్ మెథడ్ చెప్తాను నేను. సింపుల్ షార్ట్ కట్ మెథడ్స్. మ్యాథ్స్లో బోల్డ్ అని షార్ట్ కట్ మెథడ్స్ ఉంటాయి, అన్నీ గుర్తుపెట్టుకోవాలి. బట్ ఏం గుర్తుపెట్టుకోవాలి? షార్ట్ కట్స్. ఒక విషయం చెప్తాను నేను. షార్ట్ కట్ అనే పదం వచ్చింది కూడా చెప్తాను. షార్ట్ కట్స్ అని మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే మొత్తం షార్ట్ కట్స్, అన్నిటికీ షార్ట్ కట్స్ చెప్తుంటారు. షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోండి. షార్ట్ కట్స్ ఎక్కువైనా కూడా డేంజరే. మనం వేటికి షార్ట్ కట్స్ చేయాలి అంటే, ఏదైతే మనకి పదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందో, ఏ వర్క్ అయితే మనం పదే చేస్తూ ఉంటామో, ఏదైతే మోస్ట్ ఇంపార్టెంటో, ఏదైతే ఎక్కువ సార్లు మనకి ఎదురవుతూ ఉంటుందో దానికి షార్ట్ కట్స్ ఉంటాయి. దానికి షార్ట్ కట్ ఉండటం వల్ల మనకి అది అలవాటు అయిపోతుంది. మనం 10 విషయాలు నేర్చుకుంటే 10టికి షార్ట్ కట్స్ నేర్చుకోకూడదు. తర్వాత ఆ షార్ట్ కట్స్ నేర్చుకోవడానికి కష్టపడాలి. మళ్ళీ ఆ షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవడానికి కష్టపడాలి. అదేదో మనం కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తే మనకి చాలా ప్రయోజనం ఉంటుంది. షార్ట్ కట్ల వల్ల కాన్సెప్ట్లు మిస్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్స్ నేర్చుకోవడం వల్ల కాన్సెప్ట్స్ మిస్ అవుతాయి. షార్ట్ కట్ ఎప్పుడు నేర్చుకోవాలి? కాన్సెప్ట్ తెలిస్తే షార్ట్ కట్ నేర్చుకోవాలి. డైరెక్ట్ షార్ట్ కట్ నేర్చుకోవద్దు. రైట్. 7p3 ఉందనుకోండి, మనం జనరల్గా ఏం రాస్తున్నాము? 7 ఫ్యాక్టోరియల్ బై 7 మైనస్ 3 4 ఫ్యాక్టోరియల్ రాస్తున్నాం. అంతే కదా? 7 మైనస్ 3 4 ఫ్యాక్టోరియల్ రాస్తున్నాం. 7 ఏమని రాస్తున్నాం? 7 6 5 రాసి మిగిలింది 4 ఫ్యాక్టోరియల్ అంటాం. 4 ఫ్యాక్టోరియల్ 4 కట్, ఇది మొత్తం 5 2 10 ఆన్సర్ వచ్చింది. రైట్. దీన్ని ఇంకో రకంగా ఎట్లా రాస్తామంటే, 7p3ని 7ని 3 స్టెప్స్ రాయండి అంతే. 7 6 5 డైరెక్ట్, ఇది ఆన్సర్. 7ని 3 స్టెప్స్ మల్టిప్లై చేయండి. 3 స్టెప్స్ తగ్గించుకోండి పోండి. 7తో కలుపుకోండి. 7 6 5 అంతే కదా? మనకి చివరికి వచ్చేది ఆ 3 స్టెప్సే కదా. ఆ 3 స్టెప్స్ తర్వాత పార్ట్, కింద పార్ట్ ఎట్లాగో క్యాన్సిల్ అవుతుంది. అందుకని ఈ 2 పార్ట్స్ అసలు రాయను వద్దు, క్యాన్సిల్ చేయను వద్దు. డైరెక్ట్గా ఇదే 3 స్టెప్స్ రాసేయండి. 5p2 ఉందనుకోండి, 5ని 2 స్టెప్స్ రాయండి. 5 × 4 కథ. ఇక మళ్ళీ 5 ఫ్యాక్టోరియల్ రాసి, కింద 5 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ రాసి, 3 ఫ్యాక్టోరియల్ రాసి, అంత జరిగితే చివరికి మీరు వచ్చేది ఇక్కడికే, చేరుకునేది ఇక్కడికే, అందరం కలిసి చేరుకునేది ఇక్కడికి. 5 4 = 20. ఇది ఎన్పిఆర్కి మనం షార్ట్ కట్ ఫార్ములాను యూజ్ చేసుకోవచ్చు. రైట్. చిన్న ప్రాబ్లమ్స్ చేద్దాం. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న వాటికి నేను సొల్యూషన్స్ ఇస్తాను. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్కి టెక్స్ట్ బుక్స్లో వాటికి. ఎన్పిఆర్ డెఫినేషన్ చెప్పలేదు మనం, ఎందుకు ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. నేను ఎగ్జాంపుల్ ప్రాబ్లం రాద్దాం అనుకున్నా. ఎగ్జాంపుల్ ప్రాబ్లం రాసే ముందు గుర్తుకొచ్చింది. అసలు ఎన్పిఆర్ డెఫినేషన్ చెప్తానన్నాను. అసలు 3p5 ఎందుకు మీనింగ్లెస్ అవుతుందో చెప్తానన్న డెఫినేషన్ తర్వాత నేను ఆ విషయం మర్చిపోయాను. ఎటో పోయింది మైండ్. ఎన్పిఆర్ చూడండి. ఎన్పిఆర్ యొక్క యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, ఎన్ డిసిమిలర్ థింగ్స్ నుంచి
ఫ్రమ్ n dissimilar things సెలెక్టింగ్ r things. ఇది దీని మీనింగ్ అనమాట. నెంబర్ ఆఫ్ వేస్ ఇక్కడ రాస్తున్నా, నెంబర్ ఆఫ్ వేస్ వి సెలెక్ట్ ఆర్ థింగ్స్ని ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకున్నాం. సెంటెన్స్ ఎగ్జాక్ట్గా ఫామ్ కాలేదు కదా, ఇంగ్లీష్ సెంటెన్స్ గ్రామర్ పోయింది, గ్రామటికల్గా రాస్తే ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఆర్ థింగ్స్ ఫ్రమ్, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది, ఫ్రమ్ n dissimilar things, రైట్, ఈక్వల్ టు NPR. ఇది NPR యాక్చువల్ మీనింగ్. అంటే n థింగ్స్ ఉన్నాయండి మన దగ్గర, n వస్తువులు ఉన్నాయి, n థింగ్స్ ఏవైనా వస్తువులు నెంబర్స్ ఏవో ఉన్నాయి. ఇందాకలా నేను డిజిట్సే తీసుకున్నాం, 2 6 3 9 4. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 5 ఉన్నాయి ఇక్కడ. అంటే n థింగ్స్ ఉన్నాయి మన దగ్గర ఉన్నవి ఎన్ని? 5 ఉన్నాయి. అంటే ఇక్కడ n వాల్యూ 5 అన్నమాట. n డిస్సిమిలర్ థింగ్స్ నుంచి డిస్సిమిలర్ థింగ్స్, వేరువేరుగా ఉండే వాటి నుంచి మనం ఆర్ థింగ్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఒక 3 నెంబర్లను సెలెక్ట్ చేసుకుందాం. ఏవైనా 3 నెంబర్లను సెలెక్ట్ చేయండి ఇందులోంచి. సో మనం ఎన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం అదే ఆర్ ఎంత ఇక్కడ 3. ఏవైనా 3 డిజిట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. మంచిగా చూడండి, ఏవైనా 3 డిజిట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకుంటారు అంటే మీరు 2ని 6ని 3ని సెలెక్ట్ చేసుకోవచ్చు, 2ని 3ని 9ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు 2ని 6ని 3ని సెలెక్ట్ చేసుకున్నారంటూ ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మళ్ళీ దీంతో ఎన్ని రకాల నెంబర్లు తయారు చేస్తారు? 263 రాయొచ్చు, 236 రాయొచ్చు, 623 రాయొచ్చు, 632 రాయొచ్చు, 326 రాయొచ్చు, 362 రాయొచ్చు. అంటే ఈ 3 నెంబర్లు సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఇన్ని రకాల నెంబర్స్ వస్తాయి. మరి ఈ 3 నెంబర్లు కాకుండా 2ని 6ని 9ని సెలెక్ట్ చేసుకోండి. ఈసారి వేరే 3 నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారు, మళ్ళీ ఇన్ని నెంబర్స్ ఇక్కడ కూడా వస్తాయి కదా. అట్లా మొత్తం మనం ఎన్ని 3 డిజిట్ నెంబర్స్ రాయగలుగుతాం, డిఫరెంట్ 3 డిజిట్స్ నెంబర్స్ ఎన్ని రాయగలుగుతాం? 5p3. ఎన్ని రాయగలుగుతాం? 5p3. ఎలా రాస్తారు 5p3ని? ఎలా రాయాలి? 3 స్టెప్స్లో మల్టిప్లై చేయాలి. 5 4 3, 5 4 20, 23 60, మొత్తం 60 నెంబర్స్ రాయగలుగుతాం. ఇప్పుడు 1 2 3 4 5 6 వచ్చినాయి కదా, ఇట్లాంటివి మొత్తం 60 నెంబర్స్ రాయగలుగుతాం, డిఫరెంట్ 3 డిజిట్ నెంబర్స్. చాలా పెద్ద వాల్యూస్ తీసుకున్నా నేను, చిన్న వాల్యూస్ తీసుకొని మీకు వెరిఫై చేసి చెప్తాను. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ప్రూవ్ చేస్తాను నేను ఈ ఫార్ములాని. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఒక 4 నెంబర్స్ తీసుకుందాం, 1 5 3 2. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ n వాల్యూ 4, మొత్తం ఉన్నవన్నీ 4. ఎన్ని సెలెక్ట్ చేద్దాము? 2 సెలెక్ట్ చేద్దాం. 2 డిజిట్స్ సెలెక్ట్ చేయండి చాలు. ఎన్ని 2 డిజిట్స్? సో 1ని 5ని సెలెక్ట్ చేయొచ్చు. చెప్పండి ఎవరెవరిని సెలెక్ట్ చేయొచ్చు? 1ని 5ని సెలెక్ట్ చేయొచ్చు, లేదా 1ని 3ని సెలెక్ట్ చేయొచ్చు, లేదా 1ని 2ని సెలెక్ట్ చేయొచ్చు, లేదా 5ని 3ని సెలెక్ట్ చేయొచ్చు, లేదా 5ని 2ని సెలెక్ట్ చేయొచ్చు, లేదా 3ని 2ని సెలెక్ట్ చేయొచ్చు. మరి 1ని 5ని సెలెక్ట్ చేస్తే 2 డిజిట్ నెంబర్స్ ఏం రాస్తారు? 15 రాయొచ్చు, 51 రాయొచ్చు, 13 రాయొచ్చు, 31 రాయొచ్చు, 12 రాయొచ్చు, 21 రాయొచ్చు, 53 రాయొచ్చు, 35 రాయొచ్చు, 52 రాయొచ్చు, 25 రాయొచ్చు, 32 రాయొచ్చు, 23 రాయొచ్చు. కథం అంతే. సో మొత్తం ఎన్ని 2 డిజిట్స్ నెంబర్స్ రాయగలిగాం మనం? 1 2 3 4 5 6 + 6 12 రాసాం మనం. అంతేనా? 12 రాసాం. మొత్తం ఎన్ని రాసాము? 12 వేస్లో రాసాము. 12 వేస్ లేదా 12 డిఫరెంట్ 2 డిజిట్ నెంబర్స్ రాసాము. ఇవి 12 డిఫరెంట్ 2 డిజిట్ నెంబర్స్. సో ఇదంతా రాయకుండానే మనము ఫార్ములా ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఎన్పిఆర్, ఇది ఎట్లయితే ఆర్ కదా, మనం సెలెక్ట్ చేసుకుంటుంది ఆర్. 2 డిజిట్స్ని 2 డిజిట్ని సెలెక్ట్ చేసుకున్నాం, అందుకని R2. ఆ ఎన్పిఆర్ అంటే ఎన్పిఆర్ ఈక్వల్ టు 4p2. 4ని 2 స్టెప్స్లో మల్టిప్లై చేయాలి. 4 3 12. అగో. సో మనం ఎన్ని వేస్లో రాయగలుగుతాం అనేది చెప్పగలిగే ఫార్ములా అనమాట ఎన్పిఆర్. ఎన్ థింగ్స్ నుంచి, ఇప్పుడు అర్థమైందా? n థింగ్స్ నుంచి, మొత్తం టోటల్ n థింగ్స్ నుంచి మనం ఎన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం? ఆర్ థింగ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని ఎన్ని రకాలుగా రాయగలుగుతాం? ఎన్పిఆర్ రకాలుగా రాయగలుగుతాం.
ఇప్పుడు చెప్పండి 3P5కి మీనింగ్ ఉంటుందా అంటే 3 థింగ్స్ నుంచి 3 విషయాల నుంచి 3 థింగ్స్ నుంచి 5 థింగ్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది మీనింగ్ ఉంటుందా చెప్పండి. NPR అంటే n థింగ్స్ నుంచి 6 సెలెక్ట్ చేసుకోవడం. మరి 3 థింగ్స్ నుంచి 5 సెలెక్ట్ చేసుకోవడం ఏంటి? ఉన్నవే అక్కడ 3 విషయాలు 3 థింగ్స్, అందులోంచి 5 సెలెక్ట్ చేసుకోవడం అంటే సెలక్షనే మీనింగ్లెస్ కదా. అక్కడ 3 నుంచి 5ని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం? అందుకనే 3P5 ఈజ్ మీనింగ్లెస్. ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు ఈ ఫార్ములాలోనే ఈ చాప్టర్లోనే మీకు రావు, అదే n తక్కువ ఉండేది. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం మీకు నేను రాస్తాను. Find the number of all 4-letter words that can be formed using the letters of the word equation. కొంచెం వర్డ్ ప్రాబ్లం కొంచెం పెద్దగా అనిపిస్తుంది, చెప్పాను కదా. ఇవి అలా కనిపిస్తాయి కానీ అలాంటివి కాదు, చాలా బాగుంటాయి. చూద్దాం. ఫార్మ్డ్ బై ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఈక్వేషన్. ఈక్వేషన్ అనేది 1 2 3 4 5 6 7 8 లెటర్స్ వర్డ్. ఇది 8 లెటర్స్ కూడా డిసిమిలర్ లెటర్స్, సేమ్ లెటర్స్ కాదు, డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి. 8 లెటర్స్. ఈ 8 లెటర్స్ వర్డ్స్ నుంచి మనం ఏవైనా 4 లెటర్ వర్డ్స్ని తయారు చేయాలి. అంటే ఏవైనా 4 లెటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈని సెలెక్ట్ చేయండి, క్యూని సెలెక్ట్ చేయండి, యూని సెలెక్ట్ చేయండి, ఏని సెలెక్ట్ చేయండి. ఒక 4 లెటర్స్తో వర్డ్ తయారు చేయాలి. అట్లా ఎన్ని రకాల 4 లెటర్ వర్డ్స్ మనం తయారు చేయొచ్చు? ఒకటి క్వశ్చను. వాటిల్లో హౌ మెనీ ఆఫ్ దీస్ వర్డ్స్ బిగిన్ విత్ ఈ? ఆ 4 లెటర్ వర్డ్స్లో ఎన్ని వర్డ్స్లో ఈ స్టార్ట్ అయితే? హౌ మెనీ ఆఫ్ దెమ్ ఎండ్ విత్ ఎన్? ఎన్ని వర్డ్స్ ఎన్తో ఎండ్ అయితే? హౌ మెనీ బిగిన్ విత్ ఈ అండ్ ఎండ్ విత్ ఎన్? ఎట్ ఏ టైం ఈతో స్టార్ట్ కావాలి, ఎన్తో ఎండ్ అవ్వాలి. అలాంటివి ఎన్ని వర్డ్స్ ఉంటాయి? ఎన్ని 4 లెటర్ వర్డ్స్ ఉంటాయి? సో వీటన్నిటికీ ఆన్సర్ చాలా సింపుల్గా మనం సంపాదిద్దాం. ముందు కాన్సెప్చువల్ చూద్దాం. ఫార్ములా అప్లై చేయడం అనేది పక్కన పెట్టి ముందు కాన్సెప్ట్ చూద్దాం. మనకిచ్చిన వర్డ్ ఏంటిది? ఈక్వేషన్. 8 అక్షరాలు ఉన్నాయి ఇందులో. మనం ఏం చేయాలి? ఏవైనా 4 లెటర్స్ సెలెక్ట్ చేయాలి. ఎనీ 4 లెటర్స్ సెలెక్ట్ చేయాలి. మనం ఏ 4 లెటర్స్ సెలెక్ట్ చేద్దాము? ఫస్ట్ ఈ సెలెక్ట్ చేద్దాం, క్యూని సెలెక్ట్ చేద్దాం, యూని సెలెక్ట్ చేద్దాం, ఏని సెలెక్ట్ చేద్దాం. చూడండి, మంచి చూడండి. నేను 4 లెటర్లను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగలే సరిపోదు కదా. సెలక్షన్తో పాటు నెక్స్ట్ ఏం ఉండాలి? పర్మిటేషన్స్లో ఆర్డర్. చూడండి, ఒక్క విషయం చెప్తాను నేను, ఇంకొక విషయం మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఇంట్రడక్షన్లో చెప్పటం మర్చిపోయాను, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది సడన్గా. మనకి బోర్డ్ ఎగ్జామినేషన్స్లో ఒక వర్డ్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు, ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు, అది పర్మిటేషన్కి సంబంధించిందా కాంబినేషన్కి సంబంధించిందా మెన్షన్ చేయడు. క్వశ్చన్ చాలా సిమిలర్గా అనిపిస్తుంది. మన కాంబినేషన్ ప్రాబ్లమ్స్ చూసాక మీకు అర్థమవుతుంది. క్వశ్చన్ సిమిలర్గా అనిపిస్తుంది. ఈ క్వశ్చన్ పర్మిటేషన్లో చేయాలా కాంబినేషన్లో చేయాలా అనేది మన సెన్స్. అక్కడ మన సెన్స్ పనిచేయడంలో ఆధారపడి ఉంటుంది తప్ప క్వశ్చన్లో మీకు ఎక్కడ పర్మిటేషన్ ఫార్ములాలు యూజ్ చేయండి, కాంబినేషన్ ఫార్ములాలు యూజ్ చేయండి అని ఉండదు. మీరే అర్థం చేసుకోవాలి, ఇక్కడ సెలక్షనే ఇంపార్టెంటా, సెలక్షన్తో పాటు ఆర్డర్ కూడా ఇంపార్టెంటా అని మీరు ఆలోచించుకొని మీ విచక్షణ జ్ఞానం పనిచేసి అక్కడ ఓకే సెలక్షనే కాదు ఇక్కడ ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 4 లెటర్స్ సెలెక్ట్ చేశాను, అయిపోలేదు. ఈ 4 లెటర్స్తో నేను ఇలా ఒక వర్డ్ తయారు చేస్తాను, ఈ ముందు పెట్టి క్యూయూఏ ఇదే ఆర్డర్లో ఒక వర్డ్ తయారు చేస్తాను, లేదా ఇలా ఒక వర్డ్ తయారు చేస్తాను, లేదా ఇలా ఒక వర్డ్ తయారు చేస్తాను. ఇట్లా ఆర్డర్ మార్చి మనం ఎన్నో రకాల 4 లెటర్ వర్డ్స్ తయారు చేయొచ్చు కదా. అంటే ఇక్కడ సెలక్షన్ ఈ 4 సెలెక్ట్ చేయటమే కాదు, ఆ 4 డిఫరెంట్ ఆర్డర్స్లో రాస్తూ 4 డిజిట్ లెటర్స్ వర్డ్స్, ఇదొక వర్డ్ అట్లా 4 లెటర్ వర్డ్స్ ఎన్నో మనం తయారు చేయొచ్చు. ఏది? ఈ 4 సెలెక్ట్ చేస్తేనే ఇవన్నీ వస్తాయి. అసలు ఈ 4 సెలెక్ట్ చేయాలని కూడా లేదు కదా, మనం ఏ 4 సెలెక్ట్ చేయొచ్చు కదా. ఈసారి నేను ఈ సెలెక్ట్ చేసుకుంటా, క్యూని సెలెక్ట్ చేసుకుంటా, యూని సెలెక్ట్ చేసుకుంటా, ఏ కాదు టీని సెలెక్ట్ చేసుకుంటా. మళ్ళీ ఈ 4 లెటర్స్తో మళ్ళీ 4 లెటర్ వర్డ్స్ ఎన్నో తయారైతాయి కదా. అట్లా మనం మార్చి 4 లెటర్ వర్డ్స్ సెలెక్ట్ చేసుకున్న 4 లెటర్స్తో ఎన్ని వర్డ్స్ మనం తయారు చేయగలుగుతాం. అట్లా టోటల్ అసలు 4 లెటర్ వర్డ్స్ మనం మొత్తం ఎన్ని 4 లెటర్ వర్డ్స్ తయారు చేయగలుగుతాం అన్నది మన ఫస్ట్ క్వశ్చన్. ఇందులో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని 4 లెటర్ వర్డ్స్ తయారు చేయగలుగుతాం ఇది. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆల్ 4 లెటర్ వర్డ్స్. ఆల్ 4 లెటర్ వర్డ్స్ అసలు ఎన్ని తయారు చేయగలుగుతాం ఫస్ట్ క్వశ్చన్. సో దీనికి మనం ఇట్లా రాసుకుంటూ పోతే మనకు చాలా టైం పడుతుంది. దీంతో మనం తయారు చేయాలి, మళ్ళీ వీటితో తయారు చేయాలి, మళ్ళీ వేరే 4తో తయారు చేయాలి. దీనికన్నా మనం ఈజీ మెథడ్ ఏం చేయొచ్చు చెప్పాను కదా ఇందాక మీకు, NPR డెఫినేషన్. టోటల్ ఎన్ని లెటర్స్? 1 2 3 4 5 6 7 8. n = 8. ఎన్ని సెలెక్ట్ చేయాలి మనం?
4 సెలెక్ట్ చేయాలి. అంటే సెలెక్ట్ చేసేవి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4. 8లో నుంచి 4ని సెలెక్ట్ చేసి ఎన్ని రకాల వేస్లో మనం రాయగలుగుతాం, ఎన్ని డిఫరెంట్ వేస్లో రాయగలుగుతాం, ఎన్పిఆర్ డిఫరెంట్ వేస్లో రాస్తాం. అంటే 8p4ని ఎలా రాస్తాం, 4 స్టెప్స్, 8 7 6 5 కదా. ఇది 210 ఇంటూ 8, 8 1 8, 8 2 16, 1680 వర్డ్స్, 1680 పదాలు, 1680 వర్డ్స్. నేను స్టార్ట్ చేసి రాస్తే నాకు వీడియోనే దాదాపు ఒక 2 hours ఈ వర్డ్స్ రాయడానికి పట్టేదేమో. ఇన్ని వర్డ్స్ రాయగలుగుతాం మనం. అంటే ఈ 4 లెటర్స్తో ఇన్ని వర్డ్స్, ఈ 4 లెటర్స్తో ఇన్ని వర్డ్స్, అట్లా డిఫరెంట్ 4 లెటర్స్తో డిఫరెంట్ 4 వర్డ్స్, మొత్తం ఎన్ని వస్తాయి, 1680 వర్డ్స్ వస్తాయి. రైట్, ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. ఇందులో మనకి ఇంకొక ట్విస్ట్ ఇచ్చాడు. ఏంటంటే వీటిల్లో హౌ మెనీ ఆఫ్ దీస్ వర్డ్స్, అంటే ఈ 1684 లెటర్ వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ 1680లో ఎన్ని వర్డ్స్ ఈతో స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నేను రాసాను ఆల్రెడీ, ఈక్యూయుఏ, ఇది ఒక ఈతో స్టార్ట్ అయింది. అట్లా ఈతో స్టార్ట్ అయ్యేవి మనం ఎన్ని రాయొచ్చు. ఇట్లా అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం అట్లా ఎతకలేం కదా, ఈతో స్టార్ట్ అయ్యి ఎన్ని రాయొచ్చు అంటే మనం ఎతకడం కష్టం కదా. సో దానికి కూడా మనం ఏం చేస్తామంటే సింపుల్గా, ఇది ఓకే కదా, ఎన్పిఆర్ ఫార్ములా అప్లై చేసిన 1680 వచ్చింది. టోటల్ 1680. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ రాసిన, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎన్పిఆర్ 8p4, ఆన్సర్ 1680. రైట్, ఇప్పుడు చూడండి మనం రాయాల్సింది 4 లెటర్ వర్డ్స్. మంచిగా చూడండి, 4 లెటర్ వర్డ్స్ రాస్తున్నాం మనం. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రతి ప్రాబ్లం ఇలాంటి బాక్సులు గీసుకుంటూ మనం అర్థం చేసుకుంటూ చేస్తాం. ప్రతి ప్రాబ్లంలో ఉంటుంది దీని అవసరం. మనం తీసుకుంటున్న వర్డ్స్ ఏంటి, ఈక్వేషన్, ఈక్యూయుఏటిఐఓఎన్, ఈక్వేషన్. ఇందులోంచి మనం 4 లెటర్స్ సెలెక్ట్ చేసుకొని 4 లెటర్స్ ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇలాంటివి మొత్తం డిఫరెంట్ ఎన్ని 4 లెటర్ వర్డ్స్ తయారు చేస్తామంటే 1680 డిఫరెంట్ వర్డ్స్ తయారు చేస్తుంది, అయిపోయింది. సెకండ్ క్వశ్చన్లో ఏమడిగాడు, ఈ కంపల్సరీగా ఫస్ట్ ప్లేస్లో ఉండాలన్నాడు. అంటే ఈ అనేది ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో ఉండాలంటే ఈ ఇక్కడ ఉండాలి. అంటే ఈ ప్లేస్ ఫిక్స్గా, ఈ ఫస్ట్ బాక్స్లో ఇక వేరే లెటర్ ఉండకూడదు, ఈనే ఉండాలి. ఈతో స్టార్ట్ అయ్యేవి ఎన్ని అన్నాడు కాబట్టి ఈ బాక్స్లో మనం ఎవరినైనా పెట్టచ్చు అంటారు లేదు, ఈయనే ఉండాలి. రైట్, ఇంకా మనకి ఎన్ని మిగిలిన బాక్సులు ఉన్నాయి, ఎన్ని బాక్సులు ఉన్నాయి, 3 బాక్సెస్ ఉన్నాయి. ఇందులోంచి ఈని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టం, ఈతో పని అయిపోయింది. మంచి చూడండి, ఈతో పని అయిపోయింది. మనకి ఇంకెన్ని అక్షరాలు మిగిలి ఉన్నాయి, 1 2 3 4 5 6 7 లెటర్స్ మిగిలినాయి. ఇక ఈ 7గురిలో ఏ 3గురినైనా పెట్టచ్చుగా మనం. మళ్ళీ ఈ అయితే ఇంకోటి రాదు కదా, ఈ డిఫరెంట్ ఇక్కడ రిపీట్ అవుతుంది వితౌట్ రిపిటీషన్. ఈ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి, ఇందులో ఇంకొకటి ఉంది, రెపిటీషన్ ఉంటే వితౌట్ రెపిటీషన్ ఉంటే ప్రాబ్లమ్స్ మనకి. ఏం మెన్షన్ చేయలేదు క్వశ్చన్లో అంటే జనరల్గా వితౌట్ రిపిటేషన్ గుర్తుపెట్టుకోండి. ఏ లెటరు రిపీట్ కాకూడదు, అంటే ఈ వచ్చి మళ్ళీ ఇంకెక్కడ ఈ రాకూడదు, వితౌట్ రిపిటేషన్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చెప్పండి, మొత్తం ఎన్ని లెటర్స్ మిగిలి ఉన్నాయి, ఇంకా మన దగ్గర 7 లెటర్స్ మిగిలి ఉన్నాయి. ఎన్ని ఖాళీ ప్లేసులు మిగిలి ఉన్నాయి, 3 ఖాళీ ప్లేసులు ఉన్నాయి. అంటే మొత్తం మన దగ్గర 7 ఉన్నాయి. అందులో మనం ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలి, 3 సెలెక్ట్ చేసుకోవాలి. ఏవైనా 3 తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇది ఎన్ని రకాల వేస్లో మనం చేయగలుగుతాం, 7p3 వేస్లో చేయగలుగుతాం. 7p3 అంటే 3 స్టెప్స్, 7 6 5 అంటే 210, 7 6 అంతే కదా, 7 6 5 అంటే 5 6 అంటే 210. సో ఈతో స్టార్ట్ అయ్యేవి 210 పదాలు ఉంటాయి మనం రాస్తే. ఎందులో అవుట్ ఆఫ్ 1680 వర్డ్స్లో 210 వర్డ్స్ ఈతో స్టార్ట్ అవుతాయి, అంతే కదా. ఇక ఈ ఫిక్స్ చేసాం కదా. ఇక్కడ మీరు ఏ లెటర్స్ రాసినా అది ఈతో స్టార్ట్ అయ్యే వర్డే అవుతుంది కదా. అట్లాంటి వర్డ్స్ మనం ఎన్ని రాయగలుగుతాం, 210 రాయగలుగుతాం. సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఇందులోది ఎగ్జాక్ట్గా సేమ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఇందులో 4 క్వశ్చన్స్ ఉన్నాయి, నేను దాకా 3 అన్నట్టున్నా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ చూద్దాం. హౌ మెనీ ఆఫ్ దెమ్ ఎండ్ విత్ ఎన్. ఓకే, ఇది అయిపోయింది, ఈ చాప్టర్ అయిపోయింది. ఈతో స్టార్ట్ అయ్యేవి 210 పదాలు ఉన్నాయి. ఇక్కడ రాసేస్తున్నాం. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ స్టార్ట్స్ విత్ ఈ, ఎన్ని ఉన్నాయండి, 210. థర్డ్ క్వశ్చన్లో ఏం అడిగాడంటే ఆ 4 లెటర్ వర్డ్స్లో
లాస్ట్ లెటర్ ఖచ్చితంగా ఎన్నే ఉండాలి. ఎన్ లాస్ట్ బాక్స్లో ఎన్ మాత్రమే ఉండాలి. ఎన్తో ఎండ్ అయ్యేవి ఎన్ ఉంటాయి. అయిపోయింది. ఇందా చేసినట్టే ఇక్కడ ఈల్లో ఇప్పుడు మనం ఎవరిని తీసేసాం? ఎన్ తీసేసాం. ఇప్పుడు ఎన్ ఇక్కడ కూర్చోబెట్టేసాం. అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఎన్ని లెటర్స్ ఉన్నాయి? మళ్ళీ 7 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా 7 లెటర్స్ ఉన్నాయి. ఎన్ని ప్లేసులు ఖాళీగా ఉన్నాయి? 3 ప్లేసులు ఖాళీగా ఉన్నాయి. ఈ 7లోంచి ఈ 3 మెంబర్స్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? 7p3. సో ఇవి కూడా ఎన్ని ఉంటాయంటే 210 వర్డ్స్. ఎన్తో ఎండ్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉంటాయి? 210. ఈతో స్టార్ట్ అయ్యేవి ఎన్ని ఉంటాయి? 210. అసలు విషయం మంచి క్వశ్చన్ ఏంటంటే 4th క్వశ్చన్. హౌ మెనీ బిగిన్ విత్ ఈ అండ్ ఎండ్ విత్ ఎన్? సో ఈతో స్టార్ట్ కావాలట వర్డ్, ఎన్తో ఎండ్ కావాలట. అంటే ఏంటి? ఈ ప్లేస్లో ఈ ఫిక్స్ అయ్యి ఉండాలి, ఈ ప్లేస్లో ఎన్ ఫిక్స్ అయ్యి ఉండాలి. అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఈ అయిపోయింది, ఈ సెలెక్ట్ చేసాం, ఇక్కడ కూర్చోబెట్టాం. ఈ ఎన్ అయిపోయింది, ఎన్ సెలెక్ట్ చేసాం, ఇక్కడ కూర్చోబెట్టాం. ఇక మనకి లెటర్స్ ఎన్ని మిగిలినాయి? 1 2 3 4 5 6 లెటర్సే మిగిలినాయి. ఎన్ని ప్లేసులు మిగిలినాయి? 2 ప్లేసులు మిగిలినాయి. సో ఈ మిగిలిన 6గురిలోంచి ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయగలుగుతాం? 6p2 వేస్. ఎన్పిఆర్ 6p2 అంటే 2 స్టెప్స్. 6 5s are 30 వర్డ్స్ ఉంటాయి. ఆ 30 వర్డ్స్ ఎలా ఉంటాయి? ఈతో స్టార్ట్ అయితే ఎంత ఎండ్ అయితే మధ్యలో వాళ్ళు ఇష్టం. ఈ మధ్యలో ఏ లెటర్స్ ఉంటాయి? యుఏ ఉంటుందా, టీ ఐ ఉంటుందా, వేరు వేరు లెటర్స్ ఉంటాయి. మొత్తం 30 వర్డ్స్ మనం డిఫరెంట్ వర్డ్స్ చేయొచ్చు. ఓపిక చేస్తే ఈ 30 వర్డ్స్ మనం రాసి టెస్ట్ కూడా చేయొచ్చు. కానీ వద్దు, అవసరం లేదు. అనవసరమైన రిస్కులకు మనం జోలికి పోవట్లేదు. ఓకేనా? ఇవాళ ఇది ఇంట్రడక్షన్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్కి సంబంధించింది. మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనుకున్నాం అండ్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం ఒక ఆర్డర్లో చేస్తేనే బాగుండని అనిపిస్తుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్తో పాటు ఎన్పిఆర్కి సంబంధించిన 2 చిన్న థీరమ్స్ ఉన్నాయి. ఆ థీరమ్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లోకి మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతవరకు బై బై, జై హింద్.